ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఇచ్చాపురం నియోజకవర్గం ప్రైవేట్ పాఠశాలల సంఘ అధ్యక్షుడిగా ఇచ్చాపురం స్వర్ణ భారతి విద్యా సంస్థల అధినేత చాట్ల తులసీదాస్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు గురువారం సోంపేట పట్టణంలో శ్రీనివాస విద్యానిలయం ఆవరణలో రాష్ట్ర జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు పాఠశాలల సంఘం నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో నియోజకవర్గంలో గల ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఏకగ్రీవంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నాయి. చాట్ల తులసీదాస్ రెడ్డిని అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా కంచెలి విజ్ఞాన్ పాఠశాల యజమాని ఆదినారాయణ, కార్యదర్శిగా శారద విద్యానికేతన్ కె రామారావు, ట్రెజరర్గా సోంపేట ఎస్కేపీ పాఠశాలకు చెందిన బాలు పట్నాయక్, జాయింట్ సెక్రటరీగా కవిటి మండలంకు చెందిన దిలీప్ కుమార్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు చాట్ల తులసీదాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల ప్రయోజనం కోసం కృషి చేస్తానని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల అభివృద్ధికి, ప్రైవేట్ పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జిల్లా రాష్ట్ర నాయకులతో కలిసి సమర్థవంతంగా సేవలందిస్తానని అన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారి, అప్సా రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ముద్దాడ రామ్మోహన్ రావు, అప్సా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్ట జనార్దన్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని సింహాచలం, రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి, జిల్లా అధ్యక్షులు గట్టి పాపారావు, జిల్లా గౌరవ అధ్యక్షులు మామిడి సత్యనారాయణ, ఉత్తరాంధ్ర అప్సా అధ్యక్షులు గణపతిరావు, ఇచ్చాపురం మున్సిపల్ మండల ప్రైవేట్ పాఠశాలల సంఘ అధ్యక్షుడు పల్లంటి చిరంజీవి, ఇచ్చాపురం నియోజకవర్గ పరిధిలో గల ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు. మంచి శుభదినం. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నుండి అప్సా ప్రతినిధులు, రాష్ట్ర జిల్లా ప్రతినిధులు ఇక్కడికి రావడం, ఈ యొక్క మన యూనియన్ని ప్రతిష్ట చేయడానికి ఇక్కడ ఒక కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి రావడం జరిగింది. వాళ్ళందరికీ ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే ఈరోజు ఇచ్చాపురం మండలం మున్సిపాలిటీ కవిటి, కంచెలి, సోంపేట నుండి వివిధ పాఠశాలల యాజమాన్యాలు మధ్యలో ఈ ఎలక్షన్ జరగడం, వీటన్నిటికీ కూడా ఒక చక్కటి నిర్ణయం తీసుకోవడం, ఏకగ్రీవ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ముందుగా నా సోదరులందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, దీనికి ప్రత్యేకంగా ఎలక్షన్ అధికారిగా రామ్మోహన్ రావు గారు వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో, స్నేహభావమైనటువంటి వాతావరణంలో ఎలక్షన్ చేయడం, అతను కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ, సోదరుడు రమేష్ ఇక్కడ వెన్యూ ఇవ్వడం, మనందరికీ అంటే ఒక చక్కటి వాతావరణంలో వెన్యూ ఇవ్వడం, అతనికి కూడా నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే కోవిడ్ ముందు పరిస్థితులు వేరే, కోవిడ్ తర్వాత పరిస్థితులు వేరే, ఇప్పుడు పరిస్థితులు వేరే. నాడు పుంజుకున్న టైంలో నేను ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. కష్టకాలంలో సోంపేటకి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అప్పటికే ఎన్నో స్కూల్స్ క్లోజ్ అయిపోయేవి, ఇంకొన్ని స్కూల్స్ వెక్స్ అయిపోయి ఇంకెందుకు అనే పరిస్థితుల్లో మనం వల్లభరావు గారికి అసలు యాక్చువల్గా సోంపేటకి ఇవ్వడం జరిగింది. ఆ పరిస్థితుల్లో నుండి కూడా గట్టెక్కించుకొని తన స్థాయికి తగ్గట్టు ఈ సోంపేట, ఇచ్చాపురంలో ఉన్న కొంతమంది కార్యవర్గ సభ్యులతో కొంతవరకు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అప్పుడు ఇప్పుడు పరిస్థితులు బాగున్నా ఆ టైంలో మాత్రం తను ప్రెసిడెంట్గా తీసుకునే టైంలో అసలు ఎందుకు స్కూల్స్ అనే పరిస్థితిలో మేమంతా ఉండే పరిస్థితిలో తన బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత కూడా అతను మనందరి మాటలని గౌరవించి తీసుకొని ఈరోజు మళ్ళీ ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకునే స్థాయికి తీసుకురావడంలో సోంపేట నుండి ప్రతి ఒక్క పాఠశాల యాజమాన్యాలు కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి వాతావరణంలో కూర్చోబెట్టి మళ్ళీ ఇలాంటి ఎలక్షన్లు జరిపించడం అది సోంపేటకే చెందుతుందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని మీ అందరి సహాయ సహకారాలతో, మీ అందరి తాలూకా ఆలోచనలతో మళ్ళీ మనం ఎప్పుడు ఎక్కడ కోల్పోయామో దాన్ని అంతటినీ కూడా మనం చక్కబెట్టుకొని ముందుకు తీసుకువెళ్దామనేసి మీ అందరి సహకారం ఉండాలని నేను కోరుకుంటూ, నాకు సహకరించి నాకు ఒక కమిటీగా సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, తర్వాత మిగతా ట్రెజరర్ అందరినీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళందరితో కూడా నేను చక్కగా కార్యక్రమాలని, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన పరిష్కారం గురించి అందరి సహకారం తీసుకొని ముందుకు వెళ్తానని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను.
అలానే నాకు ఇది ఒకటి, ఇది బాధ్యతే కాదు, నాకు నా పేరు పెట్టింది ఇది బాధ్యత కాదు, అంతకన్నా బరువు పెట్టారు. అది చాలా బరువు భారం. నేను ఇక్కడికి వచ్చేంతవరకు కూడా నేను హార్ట్లీగా చెప్తున్నాను, నేను ఈ ఆలోచనలు అయితే లేను. నా ఉన్న మిత్రులకు కూడా చెప్పాను, కృష్ణమూర్తి రెడ్డి గారు అందరికీ చెప్పాను, అన్న మంచి వాళ్ళకి ఒకటి పెడదామా, ఈ మా కవిత ఒకటే కంచెల నుండి ఉన్నారు, పెడదామా, మనందరం సహకరిస్తామా, ఏదో నాకు కూడా అందరిలో వయసు అయిపోయింది, గౌరవ అధ్యక్షులుగా 2-3 ఉంటామనేసి నేను క్లియర్గా చెప్పేసి కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయినా నాకు ఈ బాధ్యత పెట్టారు. తప్పకుండా నేను అంటే హార్ట్లీగా చెప్తున్నాను, అంటే జిల్లా స్థాయి నుండి వచ్చినటువంటి నాయకుల్ని గౌరవించి, మీ అందరికీ గౌరవించి, కాదు అనే పరిస్థితి లేకుండా, అంటే నాకు కష్టమైన ఇష్టంతో మీ అందరి తాలూకా అభిప్రాయాన్ని అంటే మాటని పట్టలేక ఇష్టంగా నేను తీసుకోవడం జరిగింది. అయితే దీనిలో నేను ఒక్కడనే నియోజకవర్గ అధ్యక్షుడని నేను అనుకోవట్లేదు. దానికి మీ అందరూ కూడా అన్ని స్కూల్స్ తాలూకా యాజమాన్యాల అధ్యక్షులని నా దృష్టిలో మాత్రం నేను గర్వంగా చెప్పుకుంటూ మీ అందరి సహకారంతో నేను వెళ్తానని నేను ఆకాంక్షిస్తూ, మీ సహకారం నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. మన జిల్లా నాయకులు ప్రధాన భూమి పోషించారు. అది కూడా దానికి కూడా మనందరం కూడా ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్ర స్థాయిలో జనార్దన్ మేడం వేశారు, అలాగే శాసకులందరూ కూడా ప్రతి అంశం మీద వాళ్ళు స్కూల్ చూస్తున్నారు లేదు అంటే తెలియదు, కానీ అమరావతిలో, విజయవాడలో, అలాగే మంత్రివర్గ ఛానల్లో మనకి కనిపిస్తూనే ఉన్నారు. దానికి కూడా వాళ్ళ కృషికి అభినందనీయము. ఇలాగ మన సంఘాన్ని పటిష్టపరిచి